ప్రణీత్ గ్రూప్ వారి గ్రూప్ పార్క్ స్పానిష్ మోడల్ ట్రిప్లెక్స్ విలాస్ డుండిగల్ గాగిలాపూర్. మరిన్ని వివరాలకి ఈ కింద నంబర్ని సంప్రదించండి. ఈ మధ్య కాలంలో సూర్యుని తాపం పెరిగిపోతుంది. ప్రధానంగా చూసుకుంటే అసలు ఈ వడదెబ్బ ఎందుకు తగులుతుంది, వడదెబ్బ తగిలిన వల్ల మానవుల్లో ఎటువంటి మార్పులు చేకూరుతున్నాయి, అదేవిధంగా ఎటువంటి ఫుడ్ తీసుకోవాలి, ముఖ్యంగా చూసుకుంటే ఈ వడదెబ్బ తగిలిన తర్వాత ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే అంశాల కోసం మనతో పాటు మాట్లాడడానికి ప్రముఖ క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్ అయినటువంటి డాక్టర్ పిఎస్వి రామారావు గారు మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, ప్రధానంగా చూసుకుంటే ఈ రోజుల్లో ప్రస్తుతం చూసుకుంటే గతంలో కంటే ఈ మధ్య కాలంలో విపరీతమైనటువంటి ఎండలు అయితే పెరిగిపోతున్నాయి. ఈ ఎండలు పెరిగిపోవడం కారణంగా చిన్నపిల్లలు కావచ్చు, వృద్ధులు కావచ్చు ఎక్కువగా వడదెబ్బ తగులుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అసలు ఈ వడదెబ్బ నుంచి ఎటువంటి ఉపశమనం పొందొచ్చు, వడదెబ్బ తగిలిన తర్వాత ఎటువంటి ఫుడ్ తీసుకోవాలి ఏంటి సార్? నమస్కారం అండి. ముందుగా ఆర్టీవీ ప్రేక్షకులకి నా అభినందనలు. ఇటువంటి ఇనిషియేటివ్ ప్రోగ్రామ్స్ తీసుకొచ్చినందుకు ఆర్టీవీ యాజమాన్యానికి కూడా మా అభినందనలు తెలుపుతూ, ఈరోజు టాపిక్ ఏంటంటే హీట్ స్ట్రోక్, అదే మన తెలుగులో వడదెబ్బ అంటామండి. ఈ వడదెబ్బ అనేది ఎందుకు వస్తుంది, దానికి రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో వడదెబ్బ గురైతే మనం ఏం చేయాలో చెప్పడానికి ఈరోజు నేను మీ ముందుకు వచ్చాను. బేసిక్గా మనకి గత కొన్ని సంవత్సరాలుగా గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ వల్ల ఈ అట్మాస్ఫియర్ టెంపరేచర్ పెరిగిపోతుంది. అట్మాస్ఫియర్ టెంపరేచర్ పెరిగిపోవడం వల్ల ఆటోమేటిక్గా బాడీ టెంపరేచరు, మన సరౌండింగ్స్ పెరిగిపోవడం కాకుండా అలాగే చుట్టూ ఉన్న గ్రీనరీ, మొక్కలు ఇవన్నీ కూడా తగ్గిపోతున్నాయి. ఎందుకంటే అర్బనైజేషన్ వల్ల, తర్వాత ఈ ఇండస్ట్రీస్ వల్ల, అన్నట్ల వల్ల కూడా మనకి టెంపరేచర్ అనేది, భూమి టెంపరేచర్ పెరిగిపోతుంది. కానీ మనం ఈ రోజుల్లో మానవుడు బయటికి వెళ్ళి తన పని తాను చేసుకొని అన్నీ బయటికి రావాలి, అవన్నీ ఆపడానికి లేదు. సో అందువల్ల ఈ మధ్యకాలంలో మేము గత కొన్ని సంవత్సరాలుగా మా హాస్పిటల్స్కి ఈ హీట్ స్ట్రోక్తో వచ్చేటువంటి పేషెంట్లను ఎక్కువగా చూస్తున్నాం. బేసిక్గా హీట్ స్ట్రోక్ ఎందుకు వస్తుందంటే, మన బాడీలో వాటర్ లాస్ అయిపోద్ది టెంపరేచర్కి ఎక్స్పోజ్ అయిన తర్వాత. సో ఆ వాటర్ లాస్ అవ్వకుండా మనం ముందుగానే ప్రికాషన్స్ తీసుకోవాలంటే, మనం ఏదైనా బయటికి వెళ్ళేటప్పుడు పూర్తిగా మన బాడీలో వాటర్ని అంతా కూడా ఉండేలాగంటే మనం ఎక్కువగా రోజు కూడా ద్రవ పదార్థాలు ఎక్కువ తీసుకోవాలి. ఉదయాన్నే మినిమం రోజుకి 3 నుంచి 4 లీటర్లు నీరు తాగాలి. ఈ వేసవికాలంలో మిగిలిన కాలాల కంటే వేసవికాలంలో 1.5 to 2 లీటర్స్, అంటే రోజుకి 1.5 నుంచి 2-3 లీటర్స్ ఎక్స్ట్రా తాగుతూ ఉండి బయటికి వెళ్ళాలి. అలాగే బయటికి వెళ్ళిన తర్వాత మనం డైరెక్ట్ ఎండకి ఎక్స్పోజ్ అవ్వకుండా మనం చూసుకోవాలి. అలా ఒక తప్పనిసరి పరిస్థితుల్లో ఎండకి ఎక్స్పోజ్ అవుతున్నామంటే మనం ఏదైనా గొడుగు లాంటిది కానీ ఏదైనా కప్పుకునో, లేదంటే ఎక్కువ నీడ పట్టును చేస్తూ ఉండాలి. కప్పుకున్నప్పుడు కూడా మనం తెల్లటి వస్త్రాలు ఎక్కువ కప్పుకోవాలి. ఇంకా మధ్యలో ఏమన్నా మనం కొద్దిగా చల్లని నీటితో ముఖం కడుక్కోవడం అవన్నీ చేస్తూ ఉండి ఒకవేళ ఎండలో ఎక్స్పోజ్ అవ్వాల్సి వస్తే చాలా తక్కువ టైం మాత్రమే మనం ఎండలో ఉండి, మిగిలిన ఎక్కువ టైం అంతా కూడా బయట నీడ పట్టును పని చేసుకుంటూ మధ్యలో వాటర్ రీప్లేస్ చేసుకుంటూ, ఎందుకంటే మధ్యలో వాటర్ రీప్లేస్మెంట్ అంటే ఏం తాగాలి, ముందుగా మనం చల్లటి మంచినీళ్ళు తాగుతూ ఉండాలి. ఇంకా కావాలనుకుంటే చల్లటి బటర్ మిల్క్, ఏదైనా ఫ్రూట్ జ్యూసులు ఇటువంటివి తాగుతూ ఉండాలి. మన ఈ మధ్య ఫ్రూట్ జ్యూసులు కూడా బయట మనకి చాలా అవైలబిలిటీ ఉన్నాయి. అవన్నీ కూడా ఎక్కువగా అడల్టరేటెడ్ ఫ్రూట్ జ్యూసులు వచ్చేస్తున్నాయి. అంటే దానిమ్మ జ్యూస్ అంటే దానిమ్మ జ్యూస్ కాదు, ఏదో సమ్ అడల్టరేటెడ్ అంటే రెడీమిక్స్ వస్తున్నాయి. అవన్నీ తాకండి. అలాగే తాగేటప్పుడు కూడా మంచి ఫ్రెష్ పళ్ళ నుంచి వచ్చిన జ్యూసులు మాత్రమే తాగండి. అందులో కూడా యాడెడ్ పదార్థాలు ఈ మధ్య కొన్ని ఫ్యాషన్కి కొన్ని అన్నీ యాడ్ చేస్తున్నారు, అవన్నీ యాడ్ చేసుకోవద్దు. అలాగే ఐస్ కూడా యాడ్ చేస్తున్నారు. ఐస్ కూడా శుభ్రమైన ఐసు, ఆర్ఓ వాటర్తో తయారు చేసిన ఐసు. అలాగే ఎందుకంటే ఈ మధ్య మన పరిసరాలన్నీ కూడా ఏదైనా ప్రిపేర్ చేస్తున్న పరిసరాలు ఏవి కూడా ఫ్యాక్టరీస్ అవన్నీ కూడా బాగుంటలేదు. అవన్నీ కూడా మీరు జాగ్రత్తగా చూసుకుని, అలాగే షిఫ్టింగ్ ఆ ఐస్ చూస్తున్నప్పుడు మనం అక్కడ రోడ్డు పక్కన కింద పేసి రోడ్డు మీద కొడుతూ ఉంటారు. ఆ ఐస్ని తీసుకొచ్చి మనం చల్లటి పదార్థాల కింద తయారు చేయడానికి మనం తాగే వాటర్లోని వేయడం వల్ల కూడా కంటామినేట్ అయిపోయి పరిస్థితులు సీరియస్ అయిన కండిషన్లు ఈ మధ్య చాలా చూస్తున్నాం. సో అందువల్ల మీరు ఈ బయట పదార్థాలు తీసుకునేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తలు తీసుకుని శుభ్రంగా ఉన్నాయి, ఏ విధమైన ప్రాబ్లమ్స్ లేవు అన్న దగ్గర మాత్రమే మనం అటువంటి ఫుడ్ తీసుకుని వెళ్ళండి. ఒకవేళ ఇంకా తప్పని పరిస్థితుల్లో ఎండకి ఎక్స్పోజ్ అయిపోయి మీరు ఏదైనా సిమ్టమ్స్తో హాస్పిటల్కి రావాల్సిన పరిస్థితి వస్తుందంటే హాస్పిటల్కి షిఫ్ట్ చేసేటప్పుడు కూడా చల్లటి వాతావరణం ఉండేలాగా, ఏసీలో ఉండేలాగా ఉండటం, ఇమీడియట్గా వెళ్ళి ఏమైనా ఎక్స్పోజ్ అయితే ఉండటం, ఇలా చల్లని నీటితో స్నానం చేయటం, ఇవన్నీ చేసుకోవాలి. ఎందుకంటే మనకి వడదెబ్బ తగిలిన తర్వాత ఏం చేయాలంటే మన బాడీ టెంపరేచర్ మనం తగ్గించేయాలి. దాన్ని తగ్గించడానికి 2-3 రకాలు ఉన్నాయన్నమాట. కండక్షను, కన్వెక్షను అంటారనమాట. కండక్షన్ అంటే ఏంటంటే మనం చల్లటి నీటితో మనం బాడీ అంతా కూడా తుడిచేసుకుంటూ ఉండాలి. లేదా మనం
ఒక బనీన్ లాంటిది, ఒక లుంగీ లాంటిదో లేదా ఉంటే మనం ఆ లుంగీ తడిపేసుకుని ఒక 10 నిమిషాలు ఉంటే మన బాడీలో టెంపరేచర్ ఆటోమేటిక్గా అదే తగ్గిపోతుంది. అలాగే బాడీ టెంపరేచర్ 102, 103 దాటేసిన తర్వాత మీకు ఏ విధమైన ట్యాబ్లెట్స్, ఇంజెక్షన్స్ పనిచేయవండి. ఎప్పుడు కూడా ఈ కండక్షన్ కన్వెక్షన్ మెథడ్ ద్వారా, అంటే కండక్షన్ అంటే చెప్పాను కదా, చల్లటి తడిగుడ్డని కప్పుకొని ఫ్యాన్ ఆన్ చేసుకుంటే ఆ ఎవాపరేషన్కి మన బాడీలో ఉన్న వేడంతా తగ్గిపోతుంది. సైమల్టేనియస్గా దాంతోపాటు చల్లటి నీళ్ళు తీసుకుంటూ ఉండాలి. అలా కాకుండా కన్వెక్షన్ మెథడ్ అంటే ఏసీ ఆన్ చేసుకున్నాం, లేదంటే చల్లటి గాలి ముందు కూర్చొని ఫ్యాన్ ఆన్ చేసుకుంటే ఆ వేడికి, ఆ గాలికి, చల్లటి గాలికి మన బాడీలో టెంపరేచర్ తగ్గిపోతుంది. ఇది బాడీలో టెంపరేచర్ తగ్గించుకునే విధానం. అప్పటికి తగ్గట్లేదు, పేషెంట్ తెలివి తప్పుతున్నాడు, పేషెంట్ పరాక్ అవుతున్నాడు అంటే మాత్రం ఇమీడియట్గా హాస్పిటల్ తీసుకుని వచ్చి హాస్పిటల్లో డాక్టర్ల పర్యవేక్షణలో మాత్రమే ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఎందుకంటే 102 టెంపరేచర్ దాటేసిన తర్వాత బాడీ టెంపరేచర్ రెగ్యులేషన్ మెకానిజం అని ఉంటుంది మన బాడీకి. 102 దాటేసిన తర్వాత ఆ టెంపరేచర్ రెగ్యులేషన్ మెకానిజం అనేది మనకి బాడీలో పనిచేయదు. ఎందుకంటే పనిచేయదంటే మన బాడీలో టెంపరేచర్ తగ్గించడానికి ఒక రకంగా, అలాగే టెంపరేచరు బాడీ తగ్గిపోతే మన బాడీ టెంపరేచర్ పెంచడానికి ఒక రకమైన మెకానిజమ్స్ అన్నీ కూడా మన బాడీలో ఉన్నాయి. కానీ టెంపరేచర్ 102, 103 దాటేసిన తర్వాత మన బాడీలో టెంపరేచర్ రెగ్యులేషన్ మెకానిజం పాడైపోతుంది. సో అప్పుడు కంపల్సరీగా మీరు హాస్పిటల్కి వచ్చి డాక్టర్ పర్యవేక్షణలో దాన్ని తీసుకోవడానికి, ఎందుకంటే చల్లటి ఐవీ ఫ్లూయిడ్స్, చల్లటి స్టమక్ వాష్లు, చల్లటి పెరిటోనియల్ ల్యాబేజెస్ ఇవన్నీ కూడా మేము చేస్తాం. అవన్నీ చేసుకోవాలి. ఎందుకంటే మందులు అనేవి 103 దాటిన తర్వాత పనిచేయవు. అందువల్ల దానికి మీరు జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే టెంపరేచర్ 102 దాటిన తర్వాత కొంతమందికి ఫిట్స్ వచ్చేస్తుంటాయి, కొంతమంది ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది అవుతుంటారు, కొంతమందికి బాడీలో మజిల్ మాస్ కూడా ఇరిగిపోయి కిడ్నీ ప్రాబ్లమ్స్ ఇవన్నీ రావడానికి కూడా చాలా అవకాశాలు ఎక్కువ జరుగుతాయి. అందువల్ల ఎప్పుడు కూడా 103 దాటనకూడదు మన టెంపరేచర్ని. ఎప్పుడు కూడా 103 కంటే లోపు ఉండడానికి మనం ఏం చేయవలసిన జాగ్రత్తలు ముందు చెప్పినవన్నీ కూడా చేసుకుని ఆ డాక్టర్ల పర్యవేక్షణలో ట్రీట్మెంట్ తీసుకుంటే రికవర్ అవడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలాగే అలా కాకుండా టెంపరేచర్ 103తో ఒక గంట దాటేసి 2 గంటలు దాటేసిన తర్వాత మీరు హాస్పిటల్ తీసుకొని వచ్చినా కూడా పేషెంట్ రికవరీ అవ్వడు. ఎందుకంటే కోమాలోకి వెళ్ళిపోతాడు, కిడ్నీ ప్రాబ్లం రావడానికి అవకాశాలు ఉంటాయి. సో అవన్నీ రాకుండా జాగ్రత్తలు తీసుకొని చేయాలి. ఈ అన్నిటికంటే ముందుగా మీకు ఇందాక చెప్పినట్టు చల్లటి పదార్థాలు తీసుకోవాలని చెప్పాను చూసారు మీరు. చల్లటి పదార్థాలు అంటే ఫ్రూట్ జ్యూసెస్, మజ్జిగ, బటర్ మిల్క్, చల్లటి మంచినీళ్ళు, అలా కాకుండా ఈ మధ్య గవర్నమెంట్ ప్రిస్క్రైబ్ చేసిన ఓఆర్ఎస్లు తాగొచ్చు. అలా కాకుండా టెట్రా ప్యాక్స్ అనేవి, రెడీమేడ్ ప్యాక్స్ అనేవి ఈ మధ్య అవైలబిలిటీ వస్తున్నాయండి. వాటి జోలికి మాత్రం వెళ్ళకండి. ఎందుకంటే అందులో యాడెడ్ షుగర్ ఉంటుంది. ఆ షుగర్ ఎక్కువ ఉండటం వల్ల మళ్ళీ మోషన్స్ అవ్వటం, మళ్ళీ బాడీలో ఫ్లూయిడ్స్ అన్నీ లాస్ అవ్వడానికి కూడా అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో అందువల్ల మీరు ఆ టెట్రా ప్యాక్స్ అనేవి, ఓఆర్ఎస్ఎల్ అనేటువంటి ప్యాకెట్స్ రెడీమేడ్గా దొరుకుతున్నాయని చెప్పేసి వాటిని మాత్రం తీసుకోవద్దు. ఒకవేళ ఎలక్ట్రోలైట్స్ లాస్ ఉందని మీకు అనిపించినప్పుడు మీరు ఓఆర్ఎస్ ఆర్ వ్యాలైట్ అనేటువంటి పౌడర్స్ ఉన్నాయి. ఆ పౌడర్స్ని ఒక గ్లాస్ వాటర్లో కలుపుకొని తాగుతూ ఉంటే మధ్య మధ్యలో మీకు బాడీలో అది న్యాచురల్ ఫ్లూయిడ్ అనమాట. అది ఎందుకంటే గవర్నమెంట్ WHO ప్రిపేర్ చేసినటువంటి పౌడరు, దానికి మాత్రమే సపోర్ట్ ఎవిడెన్సెస్ ఉన్నాయి. మిగిలిన ఈ మనకు రెడీమేడ్గా దొరుకుతున్నటువంటి ప్యాక్స్ అవన్నీ కూడా ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ యాడ్ చేసి, షుగర్స్ యాడ్ చేసి తయారు చేయడం వల్ల వాటి వల్ల మళ్ళీ మోషన్స్ అవ్వటం, వామిటింగ్స్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి వాటిని మీరు అవాయిడ్ చేయమని నేను ఈరోజు ఈ RTV ఛానల్ ద్వారా మన ప్రజలందరికీ కూడా విన్నవిస్తున్నాను. అంటే ముఖ్యంగా చూసుకుంటే జనరల్గా వడదెబ్బ తగిలిన తర్వాత కూడా, అంటే కొన్ని సందర్భాల్లో కొంచెం బలంగా ఉన్న వ్యక్తులకు కూడా వడదెబ్బ తగులుతుండే, కానీ వడదెబ్బ తగిలిందనే విషయం కూడా తెలియదు అనమాట. ఆ సందర్భాల్లో ఎటువంటి చర్యలు తీసుకోవాలి? చూసుకుంటే బెస్ట్ ఎగ్జాంపుల్గా ఈరోజు మంచి ఎండకి దొరికాడు, ఎండకి దొరికిన తర్వాత కూడా ఈరోజు తెలియదు, అది రేపు లేదంటే నైట్కి విపరీతమైన చలి జ్వరంతో వణికిపోయే పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఈరోజు ఎక్కువగా వడదెబ్బకి దొరికాడు కాబట్టి. కనుక కొన్ని సందర్భాలు తెలియక వేరే ట్రీట్మెంట్కి వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇటువంటి వాళ్ళకి ఎటువంటి సజెషన్స్ ఇస్తారండి? అంటే వడదెబ్బలో ఎక్కువ ఎక్స్పోజ్ అవ్వడం, వడకి మన ఎండకి ఎక్స్పోజ్ అయిపోవడానికి మనకి సిమ్టమ్స్ అంటే మనకి దాహం ఎక్కువ వచ్చేస్తుంది. ఫస్ట్ సిమ్టమ్ ఎవరికైనా సరే ఎక్కువ దాహం వేయటం, థ్రస్ట్ అంటాం అనమాట. ఆ దాహాన్ని మనం ప్రివెంట్ చేయాలి. ప్రివెంట్ చేయాలంటే మనం ఆర్ఆర్గా ఎక్కువగా మనం ఫ్లూయిడ్ రీప్లేస్మెంట్ చేసుకుంటూ ఉండాలి. ఇందాక చెప్పినట్టుగా ఏదైనటువంటి న్యాచురల్ ఫ్లూయిడ్స్ మాత్రమే మనం తీసుకుంటూ ఉండి, చల్లటి పదార్థాలు తీసుకుంటూ ఉండి మన బాడీలో ఫ్లూయిడ్ రీప్లేస్మెంట్ జరగకుండా చూసుకోవాలి. ఎందుకంటే మన బాడీ అనేది ప్రతి దానికి కూడా కొంచెం కాంపన్సేట్ చేస్తుంది. కొంత లెవెల్ వరకు కూడా దాన్ని బాడీలో కాంపన్సేట్ చేసి మనకు ఏది విధమైన ప్రాబ్లం రాకుండా చూస్తుంది. ఈ లోపల మనం మళ్ళీ దాన్ని ఏదైతే లాస్ ఉన్నాయో అవన్నీ కూడా మనం రీప్లేస్ చేయాలి. అండ్ రీప్లేస్ చేయటం అంటే మనం ఇస్తూ ఉండాలి ఫ్లూయిడ్స్ అనమాట. అవి ఇవ్వకుండా
అంటే ఇనీషియల్గా బాగానే ఉంటుంది, మనం 1-2 గంటలు కూడా మనం బాడీ తట్టుకుంటుంది. మన బాడీ తట్టుకున్న తర్వాత ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ మన బాడీలో లాస్ అయిపోయిన ఫ్లూయిడ్స్ మనం రీప్లేస్ చేయలేదు అనుకోండి, అది పర్మనెంట్ డ్యామేజ్ కింద జరిగి కిడ్నీ ప్రాబ్లం రావడానికి, మజిల్స్ డ్యామేజ్ అయిపోయి మయోగ్లోబినోపతీస్ రావడానికి, ఫిట్స్ వచ్చేదానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఒకసారి ఎక్కువ ఎక్స్పోజ్ అయినా కూడా ఇంటికి వెళ్ళి కూడా మనం ఫ్రీక్వెంట్గా వాటర్ మనం ఎంత తాగగలిగితే అంత తాగటమే. ఎంత తాగగలిగితే ఎంత అంటే యూజువల్గా ఏంటంటే మనకి ఎక్కువ ఎండకి ఎక్స్పోజ్ అయిపోయినప్పుడు మనకి పాస్ పోసుకోవడం తగ్గిపోద్ది, అంటే యూరిన్ అవ్వదు. ఎందుకంటే అదో అదే బాడీలో కాంపన్సేషన్ మెకానిజం. సో మనం ఎప్పుడు వరకు వాటర్ తాగుతుండాలంటే మనకి యూరిన్ వచ్చేంత వరకు కూడా రీప్లేస్మెంట్ ఫ్లూయిడ్స్ తాగుతూ ఉండి మనకి నీరుడు నార్మల్గా అయిపోతుంది, మన బాడీలో టెంపరేచర్ తగ్గిపోయింది, మనకి హెడేక్ లేదు, ఫీవర్ లేదు అనుకునేంత వరకు కూడా మనం ఫ్లూయిడ్స్ ఎంత బాగుంటే అంత తీసుకుంటే ఈ కాంప్లికేషన్స్ అనేవి మనం ప్రివెంట్ చేసుకోగలుగుతాం అనమాట. చిన్నపిల్లల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది, వాళ్ళైతే ఇన్ టైంకి వాటర్ తాగడం కానీ సఫిషియెంట్ ఫ్లూయిడ్స్ తీసుకోవడం కానీ ఏది కూడా ఉండదు. ఎందుకంటే ఆటలో పడిపోయితే మాత్రం పూర్తిగా మర్చిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. పిల్లల్ని ఏ విధంగా కేర్ తీసుకోవాలి ఈ టైంలో? యూజువల్గా పిల్లలు పెద్దలు అంటే చిన్నపిల్లలకి పెద్దలకి హై రిస్క్ గ్రూప్లు అంటారనమాట. ఒకటి బాగా చిన్నపిల్లలు అంటే వాళ్ళకి తెలియక తీసుకోరు, ఇంకొంత చిన్నపిల్లలు అంటే టాడ్లర్స్ అంటారు, వాళ్ళు ఏంటంటే ఈ ఆటలో పడిపోయి కూడా తీసుకోవడం మానేస్తారు. ఎవరికైనా సరే బాగా చిన్నపిల్లలకైతే మనం పెద్దవాళ్ళు ఎంకరేజ్ చేస్తూ ఉండాలి, ఇంటర్మీడియట్గా మనం మధ్యలో ఫ్లూయిడ్స్ ఇవ్వటం ఇవన్నీ ఎంకరేజ్ చేస్తూ ఉండాలి. అలా కాకుండా కొంచెం ఈ బయటికి ఆడుకోవడానికి వెళ్ళిన వాళ్ళు మాత్రం కంపల్సరీగా ఎక్కడ దొక్కినా ఏదో ఒకటి తాగుతూ ఉండాలి బయట అన్నీ కూడా. ప్రాబ్లం ఏంటంటే ఈ రోజుల్లో ఇంతకుముందు మనకి బయట ఎక్కడ పడితే అక్కడ వాటర్ తాగడానికి అదే అవకాశాలు ఉండేవి. ఈ రోజులు అన్నీ కొనుక్కొని తాగాల్సిన పరిస్థితి రావడం వల్ల ఎక్కువ మంది వాటర్ తాగకుండా అలా ఉండిపోవడం వల్ల కూడా ఈ కాంప్లికేషన్స్ ఎక్కువ వస్తున్నాయి. సో అందుకని మనం పబ్లిక్ కూడా అవేర్నెస్ క్రియేట్ చేయడం, ఎక్కడికక్కడ వాటర్ ఫెసిలిటీ లేదంటే చలివేంద్రాలు లాంటివి అటువంటి ప్రొవైడ్ చేస్తే ఎక్కువ మంచినీళ్ళు తాగి ఇటువంటి కాంప్లికేషన్స్ రాకుండా ప్రివెంట్ చేసుకోగలుగుతారు. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇది చూసాం కదా, ప్రధానంగా చూసుకుంటే ఒకటే చెప్తున్నారు, ఏదైతే ప్రస్తుతం ఉన్నటువంటి ఈ ఎండలకైతే మాత్రం ఎక్కువగా వడదెబ్బ అయితే తగులుతూ ఉంటుంది. అది ఈ వడదెబ్బ నుంచి ఎటువంటి విధంగా ఉపశమనం పొందాలి, ప్రధానంగా చూసుకుంటే ఈరోజు చిన్నపిల్లలు కావచ్చు, వృద్ధులు కావచ్చు, ఎక్కువగా ఈరోజు వడదెబ్బ బారిన పడి అస్వస్థతకు గురవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అస్వస్థతకు వచ్చేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి ఫుడ్ తీసుకోవాలి అనే అంశం అయితే మనతో పాటు ఈరోజు కులంకుశంగా చర్చించే ప్రయత్నం అయితే జరిగింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి, ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.